ఈ 7 యాక్సిస్ అంటే అన్నోన్ పర్సన్స్ అని. వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్థితిగతులు, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు, కెరియర్‌లో అడ్డదిడ్డంగా అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఇలా ఏ ఇబ్బందున్నా మీకు టైం బాగుండాలి, లేకపోతే టైం కలిసి రావాలనుకుంటే ఇలా కాలభైరవుడికి సంబంధించి చేసుకుంటే గనక 100% సక్సెస్‌ఫుల్ అయితే అవుతారు. హ్మ్. ఈ హోమం నేను నా స్టైల్‌లో చెప్పాలనుకుంటే గనక ఫర్ ద లైఫ్ టైమ్‌లో ఒక రీసెట్ బటను. ఇది రీసెట్ బటన్ లైఫ్ టైమ్ అని ఎందుకు అంటున్నానంటే, గురుడు ఇప్పుడు పునర్వసు నక్షత్రం అంటే ఇంచుమించుగా వక్రించి నడుస్తున్నాడు. హ్మ్. కర్కాటక రాశిలో. రాహు వచ్చి పూర్వభద్రపద నక్షత్రంలో ఉన్నాడు కుంభరాశిలో. వీళ్ళిద్దరికీ షష్టాష్టకాలు అంటాం. జనరలైజ్డ్‌గా జ్యోతిష్యంలో చాలామంది షష్టాష్టకాల పేరు చెప్పి బోలెడు డబ్బు గడుతుంటారు. లేకపోతే జనాలు కూడా షష్టాష్టకాలు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ షష్టాష్టకాల్లో గురుడు నుంచి చూసుకుంటే రాహు, రాహు నుంచి చూస్తే గురుడు షష్టాష్టకాల్లో ఉన్నారు. ఒకళ్ళేమో కర్కాటం, ఒకళ్ళేమో కుంభాన ఉన్నారు. సో ఇది ఏ రాశులకు పనిచేస్తుంది ఇది మాట్లాడుకుంటూనే మనం ఈ షష్టాష్టకాల నుంచి వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఇలాంటి వక్రణలో గురుడు యొక్క వక్రణలో కనుక ఇలాంటి ఈ హోమాలు కానీ నిర్వహించుకోవడం కలిగితే కనుక ఖచ్చితంగా రాహుకేతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బంది కానీ లేకపోతే ఇతర దోషాలు ఇందాక చెప్పినట్టు మెన్షన్ చేసిన అన్ని దోషాలు పైగా పితృదోషాలు అంటారు, రవి రాహువులు కలయికలు అంటారు, శుక్ర కేతువులు కలయికలు అంటారు వివాహానికి జరగకపోవడం కారణం, లేకపోతే కేతు నక్షత్రాలలో సప్తమాధిపతి ఉన్నప్పుడు కూడా ఈ వివాహాలు లేట్ అవుతుంటాయి.